ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ కొట్టండి. హరే కృష్ణ. భగవత్ కృష్ణ భక్తులందరికీ నమస్కారము. మేము కొత్త సిరీస్ ఆఫ్ ఆడియో లెక్చర్స్తో రావాలనుకుంటున్నాము. బేసిక్స్ ఆఫ్ భగవద్గీత ఏదో ఒక లెక్చర్ మాదిరిగా ప్రజెంట్ చేసేదానికంటే కేవలం ప్రశ్నలు దానికి సమాధాన రూపంలో పొందుపరిచి ప్రజలకు అందజేస్తే భక్తులకి ఒక క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి సిరీస్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో భగవద్గీత బేసిక్స్ని మనం అందించాలనుకుంటున్నాము. సో మొదటి ఆడియోలో 2 ప్రశ్నలు మనము సమాధానము ఇందులో చెప్పాలనుకుంటున్నాము. అధ్యాయం 1 పరిచయము భాగంగా మొదటి ప్రశ్న భగవద్గీత అంటే ఏమిటి, అలాగే రెండో ప్రశ్న దీని ఉద్దేశం ఏమిటి. మనం ముందుగా భగవద్గీత గురించి మనము ప్రస్తావన స్టార్ట్ చేసే ముందు గురుదేవులైనటువంటి అభయచరణ్ భక్తివేదాంత స్వామి విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారిని మనము ఎంతైనా వారిని తలంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనని కృష్ణుడికి పరిచయం చేసింది కేవలం ఒక ఆధ్యాత్మ గురువు. సో మనందరము మొదటిగా గురువుకి ప్రణామములు చేసి, అలాగే జగద్గురు అయిన కృష్ణ కూడా ప్రణామములు చేసి ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది శ్రీ గౌరభక్తువృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మొదటి ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాము. ప్రశ్న భగవద్గీత అంటే ఏమిటి? భగవద్గీత కాలాతీతమైన జ్ఞానానికి ఒక ప్రమాణము, ఆధ్యాత్మిక సత్యాల యొక్క పరమోత్కృష్ట రూపము. ఇది ప్రపంచవ్యాప్తంగా తరతరాల తత్వవేత్తలు, వేదాంతులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు మరియు రచయితల ఆలోచన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. 5000 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణుడు తన స్నేహితుడు మరియు భక్తుడైన అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. ఉత్తర భారతదేశంలోని కురుక్షేత్ర యుద్ధభూమిలో కౌరవులు మరియు పాండవుల మధ్య మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు ఈ గొప్ప చారిత్రక ఘట్టము జరిగింది. ఒక గొప్ప చారిత్రక ఇతిహాసమైన మహాభారతంలోని భీష్మ పర్వంలో 25 నుండి 42వ అధ్యాయాల వరకు ఒక భాగంగా భగవద్గీత వాస్తవానికి 700 సంస్కృత శ్లోకాల రూపంలో కనిపిస్తుంది. మహాభారతం రచయిత గొప్ప ముని వ్యాసుదేవుడు. ఈయనను భగవంతుని సాహిత్య అవతారము అని అంటారు. 4 ప్రధాన వేదాలు, ఉపనిషత్తులు మరియు వేదాంత సూత్రాలను పూర్తి చేసిన తర్వాత అంతకు ముందున్న గొప్ప తాత్విక బోధనలను తగినంతగా గ్రహించలేని సామాన్య ప్రజల ప్రయోజనం కోసం వ్యాసుదేవుడు పురాణాలు మరియు మహాభారతాన్ని సంకలనం చేయాలని నిర్ణయించుకున్నాడు. భగవద్గీత సమస్త వేద జ్ఞానం యొక్క సారాంశం మరియు వేద సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి. అందుకే వీటిని గీతోపనిషత్తు అని కూడా అంటారు భగవద్గీతని. మొదటి ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నారు కదండి. రెండవ ప్రశ్న భగవద్గీతకు ఉద్దేశం ఏమిటి? 2 విషయాలు చెప్పుకుంటాం. మొదటిది మానవాళిని అజ్ఞానం నుండి విముక్తుని చేయడం. కురుక్షేత్ర యుద్ధం చేయవలసిన వచ్చినప్పుడు
అర్జునుడు ఎలాగైతే ఇబ్బందుల్లో పడ్డాడో అలాగే ప్రతి వ్యక్తి అనేక విధాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు. పవిత్ర యుద్ధంలో ధర్మం కోసం పోరాడవలసిన క్షత్రియుని యోధునిగా తన విధులను మర్చిపోయిన అర్జునుడు వ్యక్తిగత కారణాల భ్రమ వల్ల పోరాడకూడదని నిర్ణయించుకుంటున్నాడు. అర్జునుని రథానికి సారథిగా వ్యవహరించడానికి అంగీకరించిన శ్రీకృష్ణుడు తన స్నేహితుడు మరియు భక్తుడు భ్రమ మరియు గందరగోళంలో ఉన్నాడని గమనిస్తాడు. అప్పుడు ఆయన ఒక యోధునిగా తన తక్షణ సామాజిక విధి, వర్ణధర్మము మరియు మరీ ముఖ్యంగా ఆత్మగా తన శాశ్వతమైన విధి లేదా స్వభావము సనాతన ధర్మం గురించి అర్జునుడికి జ్ఞానోదయం చేస్తాడు. 2. ప్రతి జీవికి మరియు భగవంతునికి మధ్య ఉన్న శాశ్వతమైన ప్రేమ సంబంధాన్ని పునరుద్ధరించడం. తమ శాశ్వతమైన స్వభావాన్ని మరియు తనతో ఉన్న శాశ్వతమైన ప్రేమ సంబంధాన్ని మర్చిపోయిన సమస్త జీవుల ప్రయోజనం కోసం కృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఈ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే మన ఉనికి యొక్క అంతిమ లక్ష్యం. విన్నారు కదండి, భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకొని మీరు ఆనందించారని భావిస్తున్నాము. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలతో మీ ముందుంటాం.